Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. కొత్త పెన్షన్లు మంజూరు కానున్నాయి. ఏపీలో వారందరికీ కూడా గుడ్ న్యూస్. నెలకు ఒక్కొక్కరికి 4000 రూపాయలు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరీలో పింఛన్ మంజూరు చేయనుంది. ఈ నెల 12న అంటే గురువారం కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లను అందజేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వీటిని పంపిణీ చేయనున్నారు. దీనికోసం 29.60 కోట్లు విడుదల చేశారు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి డబ్బులు ఇస్తారు. భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందించే స్పౌజ్ కేటగిరీ పింఛన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతేడాది నవంబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. మే నెలకు సంబంధించి 4000 రూపాయల పింఛన్ను జూన్ 12న పంపిణీ చేస్తారు. ఎన్టీఆర్ పింఛన్ పథకం కింద సామాజిక భద్రతలో భాగంగా స్పౌజ్ పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు వెంటనే పింఛన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ స్పౌజ్ పింఛన్ విధానం గతేడాది నవంబర్ 1 నుంచి అమల్లో వచ్చింది. అయితే ఈ మేరకు ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య స్పౌజ్ పింఛన్ కోసం దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 71,380 మంది అర్హులని గుర్తించారు. వీరందరికీ జూన్ 12న పింఛన్ పంపిణీ చేశారు. ఇవాళ ఈ పింఛన్ల మొత్తాలు గ్రామ, వార్డు, సచివాలయాల ఖాతాల్లో జమ కానున్నాయి. గురువారం లబ్ధిదారులకు ఈ డబ్బుల్ని పంపిణీ చేస్తారు. 71,380 మందికి ఒక్కొక్కరికి 4000 చొప్పున మంజూరు చేయనున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ మేరకు గ్రామ, వార్డు, సచివాలయాల్లో పింఛన్ తీసుకుంటూ చనిపోయిన లబ్ధిదారుడి వివరాలు, మరణ ధృవీకరణ పత్రం, జీవిత భాగస్వామి వివరాలను ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు స్పౌజ్ కేటగిరీ దరఖాస్తు చేసుకోగా సచివాలయ సిబ్బంది పరిశీలించి అర్హుల్ని నిర్ధారించారు. అయితే గ్రామ, వార్డు, సచివాలయాల్లో సంక్షేమ సహాయకులు ఆన్లైన్లో ఈ వివరాలు నమోదు చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ దరఖాస్తులు ఎంపీడీఓలు అలాగే మున్సిపల్ కమిషనర్ల లాగిన్లోకి వెళ్ళగా అనంతర అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి అర్హులుగా తేల్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ కేటగిరీలో పలు దరఖాస్తుల్ని కూడా అధికారులు తిరస్కరించారు. ముందుగానే భార్య పింఛన్ పొందటం, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇద్దరు ఒకే చోట లేకపోవటం, మరణ ధృవపత్రం అందించకపోవటం, భార్యాభర్తలిద్దరూ చనిపోవటం, అందుబాటులో లేకపోవటం, సాంకేతిక కారణాలు, ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం, భార్య మళ్ళీ పెళ్లి చేసుకోవటం వంటి కారణాలతో కొన్ని దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఎందుకు తిరస్కరించారో కూడా కారణాలను వెల్లడించారు. ఓకే ఫ్రెండ్స్, ఇక రేపటి నుంచి అంటే గురువారం జూన్ 12వ తేదీ నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లు అయితే అంటే ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరీ యొక్క పింఛన్లు మంజూరైతే చేయనున్నారు. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలున్నా, సూచనలున్నా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలో కలుసుకుందాము.